నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో పోలీస్ వాహనాలు నడిపే డ్రైవర్లకు ట్రాఫిక్పై అవగాహన కల్పించిన రామగుండం సిపి. డ్రైవర్లు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ డ్రైవింగ్ చేయాలన్న శ్రీనివాస్. మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష. గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు. పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ పోలీస్ బందోబస్తు. మంచిర్యాల కలెక్టరేట్లో నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఏఎన్ఎం సెక్షన్ అధికారులకు శిక్షణ తరగతులు. అందరూ కలిసికట్టుగా వ్యాధుల నిర్మూలనకు కృషి చేయాలన్న కలెక్టర్ బదావత్ సంతోష్. సమస్యపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వికారాబాద్ జిల్లా పీడీఎస్ నేతపై దాడి చేసిన కానిస్టేబుల్. అకారణంగా దాడి చేసిన కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. చిన్న నిర్లక్ష్యం డ్రైవర్ కుటుంబాల భవిష్యత్తును రోడ్డు పాలు చేస్తుందని, డ్రైవర్లు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ డ్రైవింగ్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ డ్రైవర్లకు కమిషనరేట్లో అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని, ఇప్పటి వరకు 1,69,000 మంది ప్రాణాలు కోల్పోగా 4 లక్షల మంది క్షతగాత్రులు అయ్యారని చెప్పారు. డ్రైవర్లు తమ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్న తప్పిదంతో ప్రమాదాలు సంభవిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడవద్దని, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. అనారోగ్య సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయాలని, లేదంటే కష్టపడుతూ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రజలకు పోలీసులు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నీవు చనిపోవచ్చు, నీ ఫ్యామిలీ మొత్తం పడుతున్నట్టు అట్లాగే 4-5 ఫ్యామిలీ అందరూ వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క ఇది, వాళ్ళ యొక్క అస్తవ్యస్తమై ఒక్క చిన్న మిస్కాల్కులేషన్ వల్ల నేనేమాత్రము ఇలాంటి దానికి డెన్ కావద్దు. ఒక్కరికి మ్యాక్సిమం ఒక్కరు క్యాల్కులేషన్ చేస్తే ఎంత మనం దానికి రిజల్ట్ చూస్తే ఆల్మోస్ట్ 0% రిజల్ట్ 100% లాస్. 0% రిజల్ట్ ఈజ్ టు 100% లాస్. నువ్వు 0% రిజల్ట్ కోసము 100% లాస్. 100% లాస్ అది యూస్ఫుల్గా మనీయో ఏదో ప్రాపర్టీ లాస్ అది మనీ సంపాదించుకోదు. కానీ ప్రాణం ప్రాణం ఒకటి, దాని తర్వాత ఎవరైతే గుర్తుపడ్డారు మన రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ వీళ్ళందరికీ ఒకసారి అన్ని ఇలా చదివి అన్ని గుర్తుపెట్టండి. సో సైన్స్ అన్ని మొత్తం కానీ రావాలి కదా. బ్లైండ్స్ ఉన్నప్పుడు ఎల్ షేప్ బ్లైండ్ ఉన్నప్పుడు ఎట్లా ఓవర్టేక్ చేస్తారు, ఎల్ షేప్ బ్లైండ్ ఉన్నప్పుడు ఎట్లా తీసుకొస్తారు, హారం ఎక్కడ ఉంటారు, ప్రతి దానికి హారం ఉంటుంది. అది లోపల బయట లోపల ఎక్కడ హారం ఉండాలి, ఇక్కడ వద్దు అన్ని చూసుకొని ఉండాలి. నువ్వు ఎట్లుండాలి చాలా చాలా ఇంపార్టెంట్. అది ఆఫీసర్లు కూడా మీరు ఇన్సిస్ట్ చేయాలి. ముందు మీరు పెట్టుకోవాలి, పెట్టుకొని ఆఫీసర్లు కూడా ఎవరైనా సీక్రెట్ పెట్టుకోవాల్సి మీకు చెప్పండి. ఓకే, పెట్టుకోకపోతే గట్టిగా ఇన్సిస్ట్ చేయండి. ఓకే, అది సీక్రెట్ పెట్టడం వల్ల చాలా చాలా సేఫ్ అయింది. చాలా వరకు చనిపోవాల్సిన వాళ్ళు చిన్న దెబ్బలతో బయటపడ్డారు, చిన్న దెబ్బలు అయిన వాళ్ళు పూర్తిగా అడిగి బయటపడ్డారు. ఏఎన్ఎంలు, సెక్షన్ అధికారులు, స్పెషలిస్టు వైద్యులు కలిసికట్టుగా వ్యాధుల నిర్మూలనకు కృషి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న ఏజెంట్లు, సెక్షన్ అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాల ముగింపు రోజు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొని వైద్యాధికారులతో కలిసి మాట్లాడారు. జిల్లాలో వ్యాధుల నిర్మూలన కోసం నేషనల్ హెల్త్ మిషన్ సంస్థ ఏఎన్ఎంలను వివిధ రంగాల్లోని స్పెషలిస్టు డాక్టర్లను కాంట్రాక్టు వ్యవస్థ ద్వారా నియమించుకొని కార్యక్రమాలు చేపడుతుందని, వీరంతా నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తూ వేతనాలు పొందుతున్నారని తెలిపారు. ఏఎన్ఎం ఏజెంట్లు, సెక్షన్ అధికారులు, స్పెషలిస్టు వైద్యులు కలిసి వ్యాధుల నిర్మూలన కోసం పనిచేయాలని తెలిపారు.
are also being monitored constantly. All 30+ villages there. Firstly, you have mentioned that there are ANMs which are working from the last 15 years or 17 years or 18 years. So all these ANMs are working under National Health Mission program. So there are ANMs which are recruited and they are permanent. The remaining ANMs, ASHAs and many medical officers also, MBBS doctors also, medical officers, Ayurvedic officers, and at the same time every year we will extend their period. So Government of India gives money for these people. So these people cannot be made permanent. Related diseases are also being monitored constantly. All 30+ villages there. Firstly, you have mentioned that there are ANMs which are working from the last 15 years or 17 years or 18 years. So all these ANMs are working under National Health Mission. We went to Parapalapalli also, and all the central government schemes are being implemented fruitfully and up to the mark. But I would like to focus on the mechanical sensor in the Parapalapalli. మంచిర్యాల కోల్బెల్ట్ సిసిసి నస్పూర్ ప్రాంతాల్లో నిర్వహించిన పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పాలిసెట్ కోసం మంచిర్యాల పట్టణంలోని ట్రినిటీ స్కూల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గర్మీల ప్రభుత్వ పాఠశాల, సాయికుంట ప్రభుత్వ పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా సిసిసి నస్పూర్లో సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలతో పాటు సింగరేణి హై స్కూల్తో కలిపి మొత్తం 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు రాయడానికి 2016 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. 1039 బాలురు, 810 బాలికలు పరీక్షలకు హాజరు కాగా 76 మంది బాలురు, 91 మంది బాలికలు కలిపి మొత్తం 167 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి పంపించారు. గేట్ల వద్ద తనిఖీలు చేపట్టిన తర్వాత లోపలికి అనుమతించారు. పరీక్షలు 11 నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు కొనసాగాయి. పరీక్ష కేంద్రాల వద్ద మంచిర్యాల సిసిసి నస్పూర్ పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా పరీక్షల కేంద్రాలను పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ సిసిసి సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు సందర్శించారు. పరీక్షలు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షలకు సహకరించిన శ్రీరాంపూర్ జిఎం సంజీవరెడ్డి, ప్రత్యేక పరిశీలకులు రామ్దాస్, వివిధ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, సిబ్బంది, పోలీస్, విద్య, ఆరోగ్య, ఆర్టీసీ, విద్యుత్, రెవెన్యూ శాఖ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంత తొందర? ఎగ్జామ్ రాసేటప్పుడు తొందరపాటు వద్దు, నిదానంగా రాసుకోండి, టెన్షన్ పడవద్దు. టైం ఉంది కదా, మీరు ఎందుకు టైం అయిపోయినప్పుడు నేనే ఫాస్ట్గా పంపిస్తూనే ఉంటాను. పెన్ను పెన్సిల్ ఎరేజర్ బయట తీసి పెట్టుకోండి, ఇక టైం వేస్ట్ చేసుకోకండి. బయట తీసి పెట్టుకోండి. ఎగ్జామ్ సీరియస్నెస్ లేదు మీకు. ఏదో మూకుమ్మడిగా రాస్తామంటే రాస్తాను చెప్పారే చెన్నూరు పెద్ద చెరువులో చేపల వేట వివాదం గంగపుత్రులు ముదిరాజుల మధ్య చిచ్చు రేపుతుంది. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని పెద్ద చెరువులు చేపల వేట వివాదం రోజురోజుకు ముదిరాజ్, గంగపుత్రుల కులాల మధ్య చిచ్చు రేపుతుంది. స్థానిక పెద్ద చెరువులో తమ వాట ఖరారు కాకుండానే గంగపుత్రులు చేపల వేట కొనసాగిస్తున్నారని ముదిరాజ్ మత్స్యకార సభ్యులు చెరువు వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీనితో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను శాంతింపజేశారు. చెన్నూరు పెద్ద చెరువులో గంగపుత్రులు, ముదిరాజ్ కులస్తులు ఉమ్మడిగా చేపల వేట కొనసాగిస్తూ ఉండేవారు. కాలక్రమేణా గత కొన్ని సంవత్సరాలుగా ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తి అధికారులను, పోలీసులను ఆశ్రయిస్తున్న ప్రతి ఏడాది ఇరు వర్గాల మధ్య గొడవలు తలెత్తుతూనే ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం ఇరు వర్గాలు పెద్ద మనుషుల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. అయినప్పటికీ గంగపుత్ర వర్గానికి చెందిన పలువురు నాయకులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమకు చేపల వేటలో ఎలాంటి వాటా కల్పించకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి జాలలను తీసుకువచ్చి చేపల వేట కొనసాగిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆందోళనకు దిగారు. అనంతరం జిల్లా మత్స్యశాఖ అధికారి న్యాయం కోరుతూ జిల్లా మత్స్యశాఖ అధికారికి న్యాయం కోరుతూ ముదిరాజ్ కులస్తులు వినతి పత్రం అందజేశారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తిరిగి గంగపుత్రులు చేపల వేట చేపడుతుండటంతో ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చింది. ఇంత జరుగుతున్నా సంబంధిత మత్స్యశాఖ అధికారులు ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చకపోవడం పట్ల అధికారుల ఆంతర్యం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత మత్స్యశాఖ అధికారులు, పోలీసులు అధికారులు ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదుర్చాలని వారు కోరుతున్నారు. సింగరేణి కార్మికులకు నాణ్యమైన రక్షణ పరికరాలు, పనిముట్లు అందజేయాలని ఏఐటీసీ మందమరి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్ డిమాండ్ చేశారు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు నాణ్యమైన రక్షణ పరికరాలు, పనిముట్లు అందజేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏరియాలోని కేకే5 గనిని సందర్శించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు నాణ్యమైన చేతి గ్లౌజులు, బూట్లు ఇవ్వాలన్నారు. పాల చెట్టు ఎంవీటీసీ నుండి గని వరకు సిమెంట్ రోడ్డు మంజూరు చేయించి పనులు సైతం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం డిసెంబర్ 27న సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించగా ఎన్నికల్లో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీసీ విజయం సాధించిందని, కానీ ఇప్పటి వరకు యాజమాన్యం గుర్తింపు పత్రాన్ని యూనియన్ ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికైనా త్వరగా గుర్తింపు పత్రాన్ని అందజేయాలని, లేని పక్షంలో యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇలా కార్మిక సమస్యల పరిష్కరించడంలో యాజమాన్యం వైఫల్యాలు చెందుతూ ఉన్నది. మేము గతంలో చెప్పినాం, చేతికిచ్చే సేఫ్టీ గ్లౌజ్ ఇలా నాణ్యమైన లేవు, కొత్తవి తెప్పియాలన్నాం. ఆ చినిపోయిన ఇచ్చి ఇలా పని చేపిస్తూ ఉన్నారు. ఇలా కార్మికులు రేపైనా దెబ్బలు తగిలి యాక్సిడెంట్ అయితే పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యం కాబట్టి తక్షణమే వాటిని మార్చి నాణ్యమైన ఇవ్వాలని చెప్పేసి ఏటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేకే5లో మరి ఇలా అండర్ గ్రౌండ్లో 30.5 4 సీమ్లో 3 డీప్లో వెంటిలేషన్ లేదు. అదేవిధంగా 29.5లో కూడా మరి వెంటిలేషన్ లేని పరిస్థితి ఉన్నది. మరి ఇలా సేఫ్టీ అధికారులు కానీ, రక్షణ అధికారులు కానీ మరి సంబంధించిన వెంటిలేషన్ సంబంధించిన దాన్ని తక్షణమే పనిచేయాలి. ఇలా కార్మికులు ఈరోజు మరి వేడికి తట్టుకోలేక వాళ్ళు పని చేయడంలో మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి మరి ఇలా సింగరేణి 130 సంవత్సరాల చరిత్ర గల సింగరేణిలో ఇలా వెంటిలేషన్ కోసం ఇలా కార్మికులు ఇబ్బంది పడుతున్నారంటే మనం ఏం నేర్చుకున్నా ఈ 130 సంవత్సరాలు అని చెప్పేసి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకా అనేక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలని చెప్పేసి, లేకపోతే ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఓ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తనపై అకారణంగా దాడి చేసిన కానిస్టేబుల్ సత్తార్ను విధుల నుండి తొలగించి తగు చర్యలు తీసుకోవాలని పీడీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు పోలీస్ స్టేషన్లో ఓ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తనను కులం పేరుతో దూషించిన తనపై అకారణంగా చేయి చేసుకున్న కానిస్టేబుల్ సత్తార్పై చర్యలు తీసుకోవాలని పీడీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సత్తార్ను విధుల నుండి తొలగించి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పిలుపునిస్తామని అన్నారు. నేను కంప్లైంట్ రాస్తున్నాను. బ్రదర్ సార్, బ్రదర్ తీస్తున్నా, మరి అడుగుతాను నువ్వు బ్రదర్ అని చెప్తున్నా. హాస్పిటల్ పోతాం, మీరు హ్యాపీగా లోపల ఉండండి. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసు, అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ మెంబర్గా, ఒక అంబేద్కరిస్టుగా, దళిత తరపు నుంచి తాండూరులో నిరంతరంగా పేద దళితుల తరపు నుంచి నేను వాయిస్ ఇచ్చి ఒక జేబీ టీమ్గా ఈరోజు తెలియజేయడం ఏమనగా, నేను ఒక కంప్లైంట్, నాకు జరిగిన అన్యాయం కోసం కంప్లైంట్ ఇవ్వడానికి పిఎస్కి వస్తే, తాండూరు పోలీస్ స్టేషన్కి వస్తే బయట కూర్చొని రాస్తూ ఉంటే అత్యంత దారుణంగా కానిస్టేబుల్ పంపించి కళ్ళబట్టి కుంటలో పిడుగుతులు కుట్టుతూ
చెవు పైన అత్యంత దారుణంగా కొడుతూ లంచగొడక నువ్వెవడో కంప్లైంట్ చేయడానికి రా సిఐ రమ్మంటున్నాడు, నీ 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 మొట్టలు అంబేద్కర్, నీ ఏమన్నా నువ్వు అత్యుష చేస్తున్నావు కొడక, ఈ మధ్యన దళితుల తరఫు నుంచి వాయిస్ వినిపిస్తున్నావని నన్ను దారుణంగా కొడుతూ అంబేద్కర్ను అవమానపరుస్తూ నా సంఘాన్ని అవమానపరుస్తూ ఎంత దారుణంగా కొట్టడం జరిగింది. దయచేసి రాష్ట్రంలో ఉన్న ఓ అంబేద్కరిస్టులారా, ఓ సంఘాలలారా, ఎంత దారుణంగా తాండూరు పోలీస్ స్టేషన్లో కనబడుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నాకు అత్యంత దారుణంగా లెఫ్ట్ ఐ మీద కొడితే, చెవు మీద కొడితే దారుణంగా పెయిన్ వస్తుంది, నాకు తల తిప్పుతుంది, ఆటు పెయిన్ వస్తుంది, గుర్తింపేట నాకు, నేను ఏమైందో నాకు తెలియదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన ఉచిత సమ్మర్ క్యాంపు ముగిసింది. ఈ సందర్భంగా గజ్వేల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిచంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్దిపేట జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత దేశబోయిన నరసింహులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం, స్నేహభావం పెంపొందిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించాలని, క్రికెట్లో మెలకువలను నేర్పే విధంగా సమ్మర్ క్రికెట్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు. అనంతరం హరిప్రసాద్ మాట్లాడుతూ సమ్మర్ క్రికెట్ క్యాంపు నిర్వహణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముందుకు రావడం సంతోషంగా ఉందని, క్రికెట్లో గజ్వేల్ నుండి రాష్ట్ర, దేశ స్థాయిలో పాల్గొనే విధంగా క్రికెట్ క్రీడాకారులను వెలికి తీసే ప్రయత్నం చేస్తామని అన్నారు. గజ్వేల్లో యువతకు ప్రోత్సహించాలని, మన ఇండియాలో క్రికెట్ క్రేజ్ ఎక్కువ ఉన్నది. ప్రతి క్రీడాకారుడు గజ్వేల్ నుంచి రావాలి, ఒక నేషనల్ టీంలో ఆడాలని మా గోల్. అదేవిధంగా అదే మేము తీసుకుపోయి మన హెచ్సిఏ జనరల్ సెక్రటరీ మన రాజేందర్ రెడ్డి గారికి చెప్పాం, మాకు సమ్మర్ క్యాంప్ కావాలన్నా, సమ్మర్ క్యాంప్ మేము నిర్వహించుకుంటామంటే ఆయన వెంబటిని సరే అని చెప్పి మనకు శాంక్షన్ చేసి ఈ నెట్స్ కానీ మ్యాచ్ కానీ ఇచ్చి మన సమ్మర్ క్యాంప్కి సహకరించారు. మనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి గత నెల ఏప్రిల్ 20వ తారీఖు నాడు ఈ సమ్మర్ క్యాంప్ అనేది స్టార్ట్ చేసినాం. ఈరోజు 23వ తారీఖు నాడు, మే 23వ తారీఖు నాడు దీంతో క్లోజ్ అవుతుంది. చాలామంది పిల్లలు మంచి మెలకువలు నేర్చుకున్నారు. గోల్ తనకు కావాల్సిన డౌట్స్ అన్నీ అడిగి నేర్చుకున్నారు. పిల్లలు కూడా చాలా సహకరించారు. మార్నింగ్ 5:30కి 6 o'clock క్యాంపు, 5:30కే గ్రౌండ్లోకి వచ్చి అందరూ అటెండ్ అయ్యారు. దాదాపు 70 మంది పిల్లలు ఇక్కడ మన దగ్గర కోచింగ్ చేసుకోవడం జరిగింది. చాలా భవిష్యత్తులో వాళ్ళు కూడా గోల్ పెట్టుకున్నారు, ఇండియా కావాలని చెప్పి. అటువంటి పిల్లల్ని వెలుపు తీసి మనం వాళ్ళకి ప్రోత్సహించాలి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గజ్వేల్ ప్రజానీకానికి చెప్పదలుచుకుంది ఏంటంటే, గజ్వేల్లో గ్రౌండ్ లేదు. ప్రైవేట్ గ్రౌండ్లోనే మనం ఇంతవరకు ఆడుకుంటూ వస్తున్నాం. ప్రతి క్రీడ, ఏదైనా కబడ్డీ అని కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ, ఏదైనా కానీ ప్రైవేట్ క్రీడాకారులం ప్రైవేట్ గ్రౌండ్లోనే ఆడుతున్నాం. భక్తులు సమర్పించిన పాలను పోచమ్మ తల్లి తాగుతున్న అరుదైన అద్భుతమైన ఘటన రంగారెడ్డి జిల్లా శ్రీలింగంపల్లి నియోజకవర్గంలోని మదీనాగూడలో చోటు చేసుకుంది. పోచమ్మ తల్లి దేవత భక్తులు సమర్పించిన పాలు తాగుతున్న అరుదైన అద్భుతమైన ఘట్టం శ్రీలింగంపల్లి నియోజకవర్గంలోని మదీనాగూడలో చోటు చేసుకుంది. మదీనాగూడ గ్రామంలోని శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయం ఉంది. స్వయంభువుగా వెలిసిన పోచమ్మ తల్లి అమ్మవారికి ఇక్కడి స్థానికులు నిత్యం పూజలు చేస్తారు. అయితే గత 3 రోజులుగా అమ్మవారు భక్తులు సమర్పించిన పాలు తాగుతున్నట్లు ఆలయ పూజారి నవీన్ కుమార్ తెలిపారు. ఇదే విషయం ఆలయ కమిటీ వారికి తెలుపగా శుక్రవారం ఉదయం వారు స్వయంగా అమ్మవారికి చెంచాతో పాలు పట్టించారు. అమ్మవారు పాలును స్వీకరించినట్లు గుర్తించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంకొక స్పూన్ సూపర్ నిజమే మీది పంతులు ఆపగలరా మీరు ఆపగలరా కింద గిన్నె తీయండి పంతులు సిటీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో పోలీస్ వాహనాలు నడిపే డ్రైవర్లకు ట్రాఫిక్పై అవగాహన కల్పించిన రామగుండం సిపి. డ్రైవర్లు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ డ్రైవింగ్ చేయాలన్న శ్రీనివాస్. మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష. గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు. పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ పోలీస్ బందోబస్తు.
మంచిర్యాల కలెక్టరేట్లో నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఏఎన్ఎం సెక్షన్ అధికారులకు శిక్షణ తరగతులు. అందరూ కలిసికట్టుగా వ్యాధుల నిర్మూలనకు కృషి చేయాలన్న కలెక్టర్ బదావత్ సంతోష్. సమస్యపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వికారాబాద్ జిల్లా పీడీఎస్ నేతపై దాడి చేసిన కానిస్టేబుల్. అకారణంగా దాడి చేసిన కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.